హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం డీడీఓకి సంబంధించిన చాలన్ ఫామ్ని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. మనం గవర్నమెంట్ సెక్టర్ లోపల ఏమన్నా అమౌంట్ పే చేస్తుంటాం కదా, డీడీలు తీస్తూ ఉంటాం. గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఫీ కానీ, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్కి ఒక ప్రైవేట్ అయినటువంటి ఒక బ్యాంక్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ డైరెక్ట్గా మనం అమౌంట్ ఇట్లా పే చేయాలి. చాలన్ ఫామ్ ఏ విధంగా తీసుకోవాలి, ట్రెజరీ యొక్క చాలన్ ఫామ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఏ సెక్టార్కి అయినా సరే ఈ విధంగానే చాలన్ ఫామ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీ మొబైల్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి చాలన్ ఫామ్ అనేది, డీడీ ఏ విధంగా తీయాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీ మొబైల్లోనే ఏం చేయండి అంటే, గూగుల్ క్రోమ్ లోపల సెర్చ్ బార్ లోపల ట్రెజరీ చాలన్ అని క్లిక్ చేయండి. ట్రెజరీ అని క్లిక్ చేసినా వస్తుంది, ట్రెజరీ చాలన్ ఫామ్ అని క్లిక్ చేసినా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చింది కదా, ట్రెజరీ చాలన్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చాలన్ ఫామ్ ఎంట్రీ అని ఉందా, ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదా మీరు IFMIS అని క్లిక్ చేసిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ వెబ్సైట్ ఉంది చూడండి, IFMIS గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మనకు కావాల్సింది ఇక్కడ చూడండి చాలన్. ఏ దానికైనా సరే డీడీలు కడతా ఉంటారు కదా, కరెంట్ కోసం అయినా కానీ, గవర్నమెంట్ సెక్టర్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి కానీ, పెద్దగా ఏదైనా ఫండ్స్ వచ్చేటప్పుడు వంటి డీడీలు తీయమంటారు కదా గవర్నమెంట్ లోపల. మనం డీడీ తీయాలంటే ఫస్ట్ ఈ చాలన్ ఫామ్ క్రియేట్ చేసుకున్న తర్వాతనే డీడీ తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఇచ్చారు కదా చాలన్ ఫామ్ అనుందా, చాలన్ ఫామ్ పైన క్లిక్ చేసేయండి. చాలన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేసేయండి. చాలన్ ఫామ్ ఎంట్రీ అని ఇక్కడ వచ్చేది కదా, ఇక్కడ చూసుకోండి. చాలన్ ఫామ్ ఎంట్రీ అని వచ్చేసింది. ఇక్కడ మీరు ట్రెజరీ ఏ ట్రెజరీకి పంపించాలనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ ఉంటుంది అనమాట. ఏ డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ తర్వాత మీ సబ్ ట్రెజరీ అని ఉంటుంది. సబ్ ట్రెజరీ మీకు చూపిస్తాయి అనమాట పేర్లు. ఆ పేర్ల లోపల మీకు కన్వీనియంట్గా ఏ దగ్గర ఉంటే సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మీరు డీడీఓ కోడ్ అనేది మనం ఏ దానికైతే ఫీ అయితే మనం అంటే అమౌంట్ పే చేయాలనుకుంటామో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో మనకు డీడీఓ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డీడీఓ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. నేను ఇప్పుడు అందరికీ చూపిస్తాను. సింపుల్గా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. అన్ని సెక్టార్లు సేమ్. ఏదానికైనా డీడీ కోడ్ తీయడం అయితే ఇదే అనమాట. నేను ఇక్కడ డీడీ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా డీడీ కోడ్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ సబ్ హెడ్స్ వస్తాయి అనమాట. అంటే మేజర్ హెడ్, సబ్ మేజర్, మైనర్ హెడ్, గ్రూప్ సబ్ హెడ్, డీటెయిల్డ్ హెడ్, తర్వాత సబ్ డీటెయిల్ హెడ్, నాన్ ప్లాన్, ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. మీకు అక్కడ డీటెయిల్ సంబంధం డీడీఓ కోడ్ కిందనే మీకు హెడ్స్ ఇస్తారనమాట. ఇక్కడ చెప్పారు కదా, ఇక్కడ మెన్షన్ చేశారు కదా మేజర్ హెడ్. ఈ హెడ్స్ అన్నీ మనకు అక్కడనే డీడీఓకి సంబంధించిన నెంబర్ కిందనే మీకు ఏ దానికైతే మీరు పే చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించిన డీడీఓ కోడ్స్, మేజర్ హెడ్స్ ఇవన్నీ ఇస్తారనమాట. ఆ కోడ్స్ ఎంటర్ చేయండి. ఆ కోడ్స్ ఎంటర్ చేయడం వల్ల ఆ గవర్నమెంట్కి డబ్బులు వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ అనమాట. మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన ఫీ పే చేస్తున్నప్పుడు ఇట్లాంటిదే ఉంటుంది. సేమ్, పెద్ద చేంజ్ అయితే ఏమి ఉండదు. అక్కడ మీకు కోడ్స్ ఇస్తారనమాట, అవే ఎంటర్ చేసేయండి. అంటే ఇప్పుడు నేను పే చేసేది గవర్నమెంట్కి కాబట్టి గవర్నమెంట్ సంబంధించి మేజర్ హెడ్, సబ్ హెడ్ ఇవన్నీ చేయడం జరిగింది. అవే సేమ్ ఎంటర్ చేశాను. అవి ఎట్లా ఇస్తే అట్లే ఎంటర్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆర్గనైజేషన్. అంటే మీరు ఆర్గనైజేషన్కి సంబంధించి డీడీ పే చేస్తుంటే దాని పేరు రాసేయండి. లేదా క్యాండిడేట్కి సంబంధించి డీడీ పే చేస్తుంటే క్యాండిడేట్కి సంబంధించిన డీడీ అయితే నేమ్ అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ అడ్రస్ సేమ్ మీ హౌస్ నెంబర్తో సహా ఎంటర్ చేసేయండి. అంటే మీ విలేజ్ నేమ్, మీ హౌస్ నెంబర్, మీ డిస్ట్రిక్ట్, మీ పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేసేయండి. నేను నార్మల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు పర్పస్ ఇక్కడ చూడండి, ఎంటర్ ఆఫ్ పర్పస్ అని ఇచ్చారా. పర్పస్ అనేది మీరు ఏ దానికి ఏ సమస్యకు పే చేస్తున్నారు, లేకపోతే ఏ ఎడ్యుకేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ పే చేస్తున్నారు, ఏ గవర్నమెంట్కి పే చేస్తున్నారు, అంటే ఆ పర్పస్ ఏంది అనేది క్లారిటీగా ఎంటర్ చేయండి. ఇక్కడ నేను పర్పస్ వచ్చేసరికి నేను నార్మల్గా చూపిస్తున్నాను. టీసీసీ అప్లికేషన్ ఫీ అనమాట. ఇది అంటే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు సంబంధించి అప్లికేషన్ ఫీ. చాలామంది ఇంటర్లో సంబంధించి ఉంటాయి, లేకపోతే 10th క్లాస్ కూడా సంబంధించి ఉంటాయి. అవన్నీ సేమ్ ఈ విధంగానే పే చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మీ మొబైల్ నెంబర్ అవుతుంది. తర్వాత అమౌంట్ మీరు ఎంత పే చేస్తున్నారో అంత అమౌంట్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చూసుకోండి. క్లారిటీగా చూసుకొని మళ్ళీ ఇక్కడ ప్రింట్ ఛానల్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకు ఛానల్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. చూపిస్తాను చూడండి. ఈ విధంగా 3 ఛానల్స్ అయితే వస్తాయి. ఈ ఛానల్ తీసుకెళ్ళి మీరు పెట్టుకున్నటువంటి మీరు లొకేషన్ పెట్టుకున్నారు కదా, మనము ట్రెజరీ సబ్మిట్ అని క్లిక్ చేసాం కదా, అప్పుడు అక్కడ నేను పరిగా అని క్లిక్ చేశాను కాబట్టి ఇక్కడ ఆ బ్యాంక్లోకి వెళ్ళి మనం ప్లే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకు ఒరిజినల్ మనకి ఇచ్చేస్తారు గవర్నమెంట్. అంటే బ్యాంక్లోకి వెళ్ళి మనం పే చేసిన తర్వాత ఇది మనకి ఇస్తారు. ఇవి 2 డూప్లికేట్ అనమాట. వాళ్ళు అక్కడ ఒకటి పంపిస్తారు, ఒకటి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఈ విధంగా మనం సింపుల్గా డీడీఓ ఛానల్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఏదంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.